సుప్రసిద్ధ తమిళ దర్శకుడు శ్రీ కె బాలచంద్ర గారి గురించి వినని ప్రేక్షకులు ఉండరు. లోతైన మానవ సంబంధాలతో ఆవేశకావేశాలతో ఉన్న చిత్రాలు, మహిళా ప్రధానమైన చిత్రాలు నిర్మించడంలో ఆయన చాలా దిట్ట. కానీ ఆయన మీద ఒక అపవాదు ఉంది. ఆయన వేరే వాళ్ళ నుంచి కొన్ని దృశ్యాలను, కొంత విషయాన్ని కాపీ కొడతారు అన్నది నిజమా? పరిశీలిద్దామా? దానికి ముందుగా ఆయన గురించి ఒక చిన్న పరిచయం. ఏజీస్ ఆఫీస్లో పనిచేస్తూ నాటకాలు వ్రాసి ఆయన ప్రదర్శించేవారు. 1964లో దైవతాయ్, సర్వర్ సుందరం చిత్రాలతో రచయితగా ఆయన తమిళ చిత్రరంగ ప్రవేశం చేశారు. తదుపరి ఏడాదే నీర్కుముడి చిత్రంతో ఆయన దర్శకుడిగా మారాడు. ఎదిర్ నిక్షల్ నుండి ఏక్ దూజే కేలియే వరకు అత్యంత విజయవంతమైన చిత్రాలు